అరే చెప్పు కింద పడిపోయిందే. అయ్యో ఆగండమ్మా, నేనిస్తాను. ఇది నీ రేంజ్. నువ్వు నా కాలి చెప్పుతో సమానమే. థ్యాంక్స్ నీలవేణి. పర్వాలేదమ్మా. నేను ఇంటికి వచ్చి నీ పర్మిషన్ లేకుండా నీ భర్తను చూసినందుకు నీకు నా మీద కోపం వచ్చిందా? అయ్యో అలా అంటారేంటమ్మా? మీరు ఆయన్ని చూసినందుకు నాకు మీ పైన ఎలాంటి కోపం లేదు. అంటే తారక్తో నా పెళ్లి పీటల దాకా వచ్చి పెటాకులైంది కదా. అలాంటి నేను ఇలా మీ ఇంటికి రావడం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు గాని నీ స్థానంలో నువ్వు కాకుండా మరే ఆడది ఉన్నా నన్ను చూడగానే చెడమడ తిట్టి ఇంటి నుంచి బయట గెంటేసేది. కానీ నువ్వు మాత్రం పాత విషయాలు ఏవి పట్టించుకోకుండా పద్ధతిగా నడుచుకున్నావు. నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నాకు సంతోషంగానే ఉందమ్మా. మీరింటికి రావడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నీ మాటలు వింటుంటే అప్పుడప్పుడు వచ్చి పొండి అనేలా ఉన్నావే. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రండి. గతంలో నేను నడుచుకున్న తీరు, ప్రవర్తించిన విధానం నిన్నేమీ బాధ పెట్టలేదు కదా? ఆ విషయాలన్నీ నేనెప్పుడో మర్చిపోయానమ్మా. అయినా కాలంతో పాటు కదిలిపోవాలి కానీ కోపంతో కల్మషంతో అక్కడే ఆగిపోకూడదమ్మా. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. థ్యాంక్ యూ నీలవేణి, థ్యాంక్ యూ సో మచ్. ఇక నేను బయలుదేరినా? అలాగేనమ్మా. ఆ అర్చన ఇక్కడికెందుకొచ్చింది? ఈ నీలవేణి తనతో అంతసేపు ఏం మాట్లాడింది? నాకు అస్సలు అర్థం కావడం లేదే. మనం అక్కడ కూర్చోవచ్చు. అసలు ఆ అర్చన మన ఇంటికి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదక్కా. వస్తే వచ్చిందిలే అని అనుకునే లోపే తారక్ రూమ్ కి వెళ్లి వాడితో మాట్లాడింది. ఆ పని మనిషి నీలవేణిని నింగిలో కూర్చోబెట్టి తెగ పొగిడింది. మన దగ్గరకొచ్చి మంచి దానిలా మాట్లాడి మన్నించమని అడిగింది. అసలు దాని ఆలోచన ఏంటో అర్థం కావట్లేదక్కా. ఒకవేళ అర్చన మారిపోయిందేమో నిమిషా. మారడానికి తనేమైనా మనిషి రూపంలో ఉన్న రాక్షసి. అయినా మార్పన్నది దాని డిఎన్ఏలోనే లేదు. తనువంతా విషం నింపుకున్న విషసర్పమండి. అలాంటి వాళ్ళని కలలో కూడా నమ్మకూడదండి. మనలాగే అన్నమాట. మనం తన కాలి గోటికి కూడా సరిపోమండి. మనం ఫ్రాడ్ అయితే తను ఫ్రాడ్లకే ఫ్రాడ్. మనం ముదురైతే తను దేశ ముదురు. నేనంటున్నది అదే అక్క. మన టైం బాగుండి నీలవేణి తారక్కి భార్య అయింది కానీ అదే అర్చన గాని ఇంటి కోడలయ్యుంటే ఈ పార్టీకి మనందర్నీ ఈ ఇంటికి పెద్ద పార్లర్లను చేసి మనతో పాచి పని చేయిస్తూ ఉండేది. నాకు తెలిసి ఆ అర్చన ఏదో పెద్ద ప్లాన్తోనే మన ఇంట్లో అడుగుపెట్టిందని నేను బలంగా నమ్ముతున్నానక్క. నాకు అలానే అనిపిస్తుంది నిమిష. నాకు ఒక విషయం అర్థం కావట్లేదక్క. అసలు మన అమ్మ ఆ అర్చనాన్ని ఇంటికి ఎందుకు తీసుకుని వచ్చినట్టు? ఆల్రెడీ మీ అమ్మ చెప్పింది కదా నిమిషా, మర్చిపోయావా? ఆ అర్చన తారక్కి ఆరోగ్యం కుదుట పడాలని గుడిలో హోమం చేయిస్తుంటే చూసి ముచ్చటపడి తీసుకుని వచ్చానని చెప్పింది కదా. అంత లేదు బావా. మా అమ్మ అంత అమాయకురాలు కాదు. ఆ అర్చన తారక్ బాగుండాలని హోమం చేయించేంత ఉత్తమరాలు అంతకన్నా కాదు. చెప్పాలంటే అక్క,
మన అమ్మ ముందు అర్చన ఆడే ఆటలు హనుమంతుని ముందు వేసే కుప్పి కంతులతో సమానం. నాకు తెలిసి మన అమ్మ కూడా ఏదో పెద్ద ప్లాన్తోనే ఆ అర్చనాన్ని మన ఇంటికి తీసుకొనొచ్చిందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అన్నావే, ఇది అసలు సిసలైన మాట. ఆ అర్చన కన్నా మన అమ్మ మోస్ట్ డేంజరస్ పర్సన్. మన అమ్మ వేసే ఎత్తుల ముందు ఆ అర్చన వేసే ఎత్తులు చిత్తవుతాయన్నమాట. దీన్ని బట్టి చూస్తే ఏమర్థం అవుతుంది? ఈ ఆటలు ఇంతటితో ఆగవు, అలుపెరగకుండా సాగుతాయని క్లియర్గా తెలుస్తుంది కదా. అలా అంటావేంటక్క? ఆ అర్చన ఒక్కసారి మన గడప తొక్కినందుకే నాకు గందరగోళంగా ఉంది. అదే తను అప్పుడప్పుడు వస్తూ ఉంటే ఇక నా పని అంతే అక్క. ఈ ఆటని ఆతిలోనే అంతం చేయాలక్క. ఆ అర్చనాన్ని మళ్ళీ మన ఇంటి గడప కాదు కదా, ఇంటి గేటు కూడా తాకనివ్వకుండా చూడాలక్క. అయినా నేనున్నంత వరకు నీకు దిగులేందుకు నిమిష. నిలవేణి, నిలవేణి, నిలవేణి. చెప్పండి సార్. తను మన ఇంటికి ఎందుకు వచ్చింది? అయినా తనకి ఇక్కడేం పని? ఎవరి గురించి సార్ మీరు అడిగేది? తమరు నవ్వుతూ టాటా చెప్పి మరీ సాగనంపారే ఆవిడ గురించి. ఓ, మీరు అడిగేది అర్చనమ్మ గారి గురించా? ఏంటి, అర్చన అమ్మగారా? అవును. తనకి అంత మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు అనుకున్నంత మంచిదేమీ కాదు తను. మీరు అనుకున్నంత చెడ్డది కాదు సార్. ఆవిడ చాలా మంచి మనిషిలా ఉంది. నాతో చాలా బాగా మాట్లాడింది కూడా. మాటని చూసి మనిషిని ఎప్పుడూ అంచనా వేయకూడదు. తను మేక వన్నె పులి, తేనె పూసిన కత్తి. తనతో ఎంత దూరంగా ఉంటే నీకంత మంచిది. ఇంతకీ తనెందుకొచ్చింది ఇక్కడికి? మిమ్మల్ని చూడ్డానికే సార్. ఏంటి, నన్ను చూడ్డానికా? అవును సార్. మీ ఆరోగ్యం బాగోలేదని తెలిసి గుడిలో పూజ చేసి ఆ విభూదిని నుదుటిన రాసి మరీ వెళ్ళింది సార్. ఏంటి, విభూది రాసిందా? నన్ను తాకడానికి, నా నుదుటిన విభూది రాయడానికి తనెవరు? ఈ దరిద్రమంతా ఎప్పుడు జరిగింది? ఇంతకు ముందే సార్. మీరు నిద్రపోతున్నప్పుడు ఆవిడొచ్చి విభూది రాసి వెళ్లారు. మీరు గాఢ నిద్రలో ఉన్నట్టున్నారు, అందుకే మీకు తెలియలేదు. ఏంటి, ఇక్కడికొచ్చిందా? అవును సార్. నా రూమ్కొచ్చిందా? అవును సార్. ఓహ్, ఎంత ధైర్యం ఉంటే నా రూమ్లోకే వస్తుంది. అయినా తననెవరు ఈ ఇంట్లో అడుగు పెట్టనిచ్చింది? ఆవిడొచ్చింది అని తెలియగానే మీరెందుకు సార్ అంత ఆవేశపడిపోతున్నారు? న్యాయంగా చూస్తే ఆవిడికి రావాలి కోపం మీ మీద. మీరే కదా తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి పీటల దాకా తీసుకుని వచ్చి అందరిలో ఆవిడ్ని అబాస్పాలు చేసిందే కాకుండా ఆవిడ పేరెత్తగానే అరుస్తున్నారు.